క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శుభవందన తెలియజేస్తున్నాను. ఇది నా ఈ ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన సంగతి ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్లే కానీ ఒకరేమో ఆశీర్వాదానికి, ఒకరేమో శాపానికి గుర్తుగా మారారు. వారి ఆశలు వారికి శాపాన్ని తీసుకొని వచ్చినాయి. వారి మనస్తత్వం, వారి స్వభావం వారి జీవితాన్ని నాశనం చేసింది, వారి తరాలను నాశనం చేసింది. ఎవరు వీరు? వీరి సంగతి ఏంటి? వీరి కుటుంబ పరిస్థితి ఏంటి? ఎవరు శపించబడిన వారు, ఎవరు ఆశీర్వదించబడిన వారు అనే విషయాన్ని క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను. దయతో ఆలకించి ఆశీర్వదించబడతారని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ జీవితంలో ఎప్పుడైనా కేవలం ఒక 5 నిమిషాల ఆనందం కోసం, లేదా తాత్కాలికమైన ఆకలి కోసం, లేదా ఒక క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల మీ జీవితం బాధపడేలాంటి తప్పు చేశారా? మనం చాలాసార్లు అనుకుంటాం, ఆ ఒక్క చిన్న తప్పే కదా, దానికి ఇంత సీన్ అవసరమా అని. కానీ చరిత్ర సాక్ష్యం చెబుతుంది, ఒకే ఒక క్షణంలో తీసుకునే తప్పుడు నిర్ణయం మన జీవితాన్నే కాదు, మన రాబోయే తరాల భవిష్యత్తును కూడా మార్చేస్తుంది. సరిగ్గా ఇలాంటి సంభవమే మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఒకే తల్లి కడుపును పుట్టిన 2 కవలలు, ఒకడేమో వేటగాడు, మరొకడేమో ఇంటి పట్టు నుండి జీవించేటువంటి వాడు. వారే ఏశావు, యాకోబులై ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో కనిపించే వీరిద్దరి జీవితం కేవలం ఒక పురాతన కథ కాదు, ఇవి కల్పితము కాదు. ఇది 2026 సంవత్సరంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ తరం యువత యువకులకు ఒక గ్రేట్ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ మోటివేషనల్ గైడ్ అయ్యింది. ఈరోజు మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానిద్దాం. ఏశావు జీవితంలో జరిగిన లూపోల్స్ ఏంటి, ఏశావు జీవితాన్ని పాడు చేసినవి ఏంటి, యాకోబు చేసిన వ్యూహాలేంటి, వారిద్దరి జీవితం నుండి మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కనుక మీరందరూ కూడా ఈ వాక్యాన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఆధ్యాత్మికంగా బలపడతారని ఆశిస్తూ ఉన్నాను. దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు, తన భార్య రెబెకాకు పెళ్ళైన తర్వాత చాలా కాలం పిల్లలు కలగలేదు. ఇస్సాకు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు రెబెకా గర్భం ధరించింది. ఇది విశేషం ఏంటంటే, ఆమె గర్భంలో 2 పిల్లలు ఉన్నారు. వారు గర్భంలోనే ఒకరితో ఒకరు పోరాడుకుంటూ ఉన్నారు. దేవుడు అప్పుడే రెబెకాతో చెప్పాడు కదా, ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనాన్ని గమనించినప్పుడు, 2 జనములు నీ గర్భంలో ఉన్నాయి, ఒక జనము కంటే ఒక జనం బలంగా ఉంటుంది, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. దేవుడు రెబెకాతో తెలియజేశాడు. పిల్లలు పుట్టే సమయం వచ్చింది. మొదటివాడేమో ఎర్రగా పుట్టాడు, వాళ్ళంతా రోమాలతో ఉన్నాడు. అతనికి ఏశావు అని పేరు పెట్టారు. అతను వెనకే మడిం పట్టుకుని పోరాడుతూ వచ్చాడు రెండోవాడు. అతని పేరు యాకోబు. యాకోబు అంటే మడిం పట్టుకున్నవాడు లేక మోసగాడని అర్థం. అతనికి యాకోబు అని పేరు పెట్టారు. ఇక్కడ మనం గమనించాల్సింది వారి పేర్లు కాదు, వారి వ్యక్తిత్వాలు, వారి స్వభావం. ఏశావు శారీరక బలం ఉన్నవాడు, అడవుల్లో తిరిగి వేటాడేవాడు, తండ్రికి బహిష్ఠుడు. యాకోబు సౌమ్యుడు, ఇంట్లో నివసించేవాడు, తల్లికి బహిష్ఠుడై ఉన్నాడు. మిత్రులారు, ఇక్కడ చూడండి, ఒకే ఇంట్లో ఒకే తల్లిదండ్రులకు ఒకే సమయంలో పుట్టిన 2 ఆలోచనలు, ప్రవర్తనలు ఎంత భిన్నంగా ఉన్నాయో. ఈ రోజుల్లో మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న వారితో లేదా తోబుట్టులతో మనం పోల్చుకుంటూ ఉంటాం. అతను నాకంటే తెల్లగా ఉన్నాడు, అతను నాకంటే బలంగా ఉన్నాడని. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన పర్సనాలిటీ ఇస్తాడు. ఏశావుకు శరీర బలం ఉంటే యాకోబుకు మానసిక వ్యూహం ఉంది. అయితే గెలుపు అనేది బలం వల్ల రాదు, మనం తీసుకునే నిర్ణయాల వల్ల వస్తుందని గమనించగలరు. ఒకరోజు ఏశావు అడవి వేటకు వెళ్ళాడు. రోజంతా తిరగడం వల్ల కావచ్చు, వేట దొరకపోవడం వల్ల కావచ్చు, ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. విపరీతమైన అసలుతో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమ్ముడైన యాకోబు ఇంట్లో చక్కటి చిక్కుడుగాయల వంటకం వండుతున్నాడు. ఆ వంటకం వాసన చూడగానే ఏశావుకు ఆకలి మరింత ఎక్కువైంది. ఏశావు అన్నాడు, తమ్ముడా, ఆ ఎర్రగా ఉన్న వంటకంలో కొంచెం నాకు పెట్టు అన్నాడు. ఆ ఎర్రగా ఉన్న వంటకంలో కొంచెం నాకు పెట్టు, నేను బాగా అలసిపోయాను అన్నాడు. అయితే యాకోబు ఏమన్నాడు తెలుసా?
యాకోబు చాలా తెలివిగా అన్నయ్యకు ఓపిక తక్కువ అని తెలిసి వెంటనే ఒక కండిషన్ పెట్టాడు. సరే ఇస్తాను, కానీ నీకున్న జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేయి అన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఆ రోజుల్లో సామాన్యమైనటువంటి విషయం కాదు, మామూలు విషయం కాదు. ఎందుకు ఈ జ్యేష్ఠత్వపు హక్కు అంటే తండ్రి ఆస్తిలో రెట్టింపు భాగం వస్తుంది. అంతేకాదు కుటుంబంలో అతనే తండ్రి తర్వాత పెద్ద. హక్కులు, సర్వ హక్కులన్నీ తండ్రి తర్వాత ఆశీర్వాదాలు పంచేవాడిగా జ్యేష్ఠుడికి ఉండేటువంటి హక్కులు అన్నమాట. దైవిక ఆశీర్వాదాలు వారసత్వం దాని ద్వారా వస్తాయి. కాబట్టి ఈ విషయం యాకోబు గ్రహించంటాడు, నాకు నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తేనే నేను నీకు ఇస్తానంటాడు. కానీ ఏసేమన్నాడు తెలుసా? కానీ ఏసేవు ఏమన్నాడో గ్రహించారా? ఇదిగో నేను చాబోతున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అని ప్రమాణం చేసి కేవలం ఒక పూట కూటి కోసం ఆ గొప్ప హక్కును యాకోబుకు అమ్మేసుకున్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది యువత కేవలం 5 నిమిషాల శరీర సుఖం కోసం లేదా క్షణికమైన ఆవేశం కోసం తమ కెరియర్ని, క్యారెక్టర్ని నాశనం చేసుకుంటున్నారు. ఎగ్జామ్ టైంలో చదవకుండా రీల్స్ మీద రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేయడం ఏసేవ ప్రవర్తనే. ఫ్రెండ్స్ బలవంతం చేశారని ఒక పూట మందు, డ్రగ్స్ కోసం అలవాటు చేసుకొని జీవితాన్ని పాడు చేసుకునేవాళ్ళు ఏసేవ ప్రవర్తనలాగా ప్రవర్తించేటువంటి వాళ్ళే. కోపంలో నోటుకొచ్చినట్టు మాట్లాడి మంచి బంధాలు తెచ్చుకోవడం ఏసేవ ప్రవర్తనే. ఏసేవకు ఆకలి వేసింది నిజమే, కానీ ఇంట్లో కేవలం యాకోబు వండిన వంటకం మాత్రమే ఉందా? లేదు. వెతికితే వేరే ఏదైనా దొరికేదేమో, కానీ అతనికి ఇప్పుడే ఈ క్షణమే కావాలి. ఇన్స్టెంట్ తృప్తికి అలవాటు పడితే ఇలాగే ఉంటుంది. ఈరోజులో సోషల్ మీడియాలో మనల్ని అలాగే తయారు చేస్తూ ఉంది. ఓపిక లేకపోవడం, లాంగ్ టర్మ్ గోల్స్ మర్చిపోవడం ఏసేవు యొక్క స్వభావమై ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ సందేశాన్ని వింటున్నప్పుడు గ్రహించండి, ఏసేవు తన జీవితంలో మొట్టమొదటిగా పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం జ్యేష్ఠత్వం. దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న ఆ జ్యేష్ఠత్వాన్ని ఎంతమంది నిలబెట్టుకోగలుగుతున్నారు? మీరు కుటుంబంలో కాదు, దేవుని కుటుంబంలో మొదటివారై ఉన్నారు. మీ జ్యేష్ఠత్వాన్ని భ్రష్టమైన వాటికి మిమ్మల్ని మీరు లోపరుచుకొని అమ్మివేసుకుంటున్నారేమో. క్షణికమైన ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి మీ జ్యేష్ఠత్వాన్ని కోల్పోతున్నారేమో గమనించండి. ఏసేవు జీవితంలో మరొక అనుభవాన్ని మనం గమనించినప్పుడు సంవత్సరాలు గడుస్తూ వచ్చినాయి. ఇస్సాకు వృద్ధుడయ్యాడు. యాకోబు, ఏసేవులు బలంగానే ఉంటూ ఉన్నారు. అయితే ఒకనొక దినాన తండ్రి తన పెద్ద కుమారుడైన ఏసేవుని పిలిచినాడు. నేను చనిపోబోతున్నాను, నాకు వేటాడిన మాంసం కావాలి, నేను తిని ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తానని చెప్పాడు. నాకు ఇష్టమైనటువంటి నువ్వు అడవికి వెళ్ళి నాకు ఇష్టమైన వంటకం చేసుకుంటురా అని చెప్పినప్పుడు ఏసేవు తండ్రి మాట విని అడవికి వెళ్ళాడు. అయితే ఈ సమాచారం తల్లి వింది. తల్లికి ఇష్టడైన కుమారుడు యాకోబుకు వంటకం సిద్ధం చేసి, నేను వెళ్ళను తల్లో అన్నా కూడా తల్లి చక్కటి ట్రైనింగ్ ఇచ్చి ఏసేవు వస్త్రాలు యాకోబుకు తొడిగి తండ్రి యొద్ద ఎలా మాట్లాడాలో నేర్పించి ఇస్సాకు దగ్గరకు పంపింది రిబ్కా. యాకోబు వెళ్ళాడు, తండ్రితో మాట్లాడాడు. తండ్రి ముందుగా అన్నాడు, నీ స్వరము యాకోబు స్వరం కదా, నువ్వు ఏసావేనంటే తండ్రి నేనే అని చెప్పి తండ్రిని మోసగించాడు యాకోబు. అయితే ఆ సమయంలో యాకోబుకి భయం వేసినప్పటికీ తల్లి యొక్క ప్రోత్సాహం వల్ల యాకోబు అక్కడ నిలిచి ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు పొందుకున్నాడు. ఆ సమయం తరువాత యాకోబు అలా బయటికి రాగాలనే ఏసావు లోపలికి వచ్చాడు. ఏసావు లోపలికి వచ్చినప్పుడు తండ్రి నేను సిద్ధపాటు చేసుకొని వచ్చాను, ఆహారం తిని నన్ను దీవించమని అడిగినప్పుడు ఇస్సాకు అన్నాడు, ఇప్పుడే కదా నేను తింది, నువ్వు ఏసావేనా? అవును తండ్రి, నేను ఏసావునే, నీ కుమారుణ్ణి, ఇప్పుడే వచ్చాను అంటే, మరి ఇంతకు మునుపు వచ్చింది ఎవరు? అయ్యో నీ తమ్ముడు వచ్చాడు, నీ తమ్ముడు నేను ఆశీర్వదించేశాను. ఏసావు కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. ఏసావు దుఃఖించడం మొదలుపెట్టాడు. ఒక పూట కూడి కొరకు ఏమో జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు.
సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. తండ్రి ఒక్క ఆశీర్వాదమే నాకు కావాలంటే ఈ ఆశీర్వాదాలు లేకుండా పోయినాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఓ భయంకరమైన మాట రాయబడి ఉంది. అతడు కన్నీళ్లు విడిచుచు దాని కొరకు ఎంతగానో వెతికినను మారు మనసు పొందుటకు అవకాశము దొరకలేదు. దీని అర్థం ఏంటో గమనించారా? ఏశావు ఏడ్చింది తాను చేసిన తప్పును ఒప్పుకోవడానికి కాదు, కేవలం ఆశీర్వాదం పోయిందని స్వార్థంతో ఏడుస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అంతే. టైం ఉన్నప్పుడు చదవకుండా ఫెయిల్ అయ్యాక మార్కుల కోసం ఏడ్చే స్టూడెంట్స్ ఉన్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడేమో జంక్ ఫుడ్స్, తినకూడని ఫుడ్స్ అన్నీ తిని లివర్ లేదా హార్ట్ పాడైపోయిన తర్వాత హాస్పిటల్ బెడ్ పైన ప్రభువా కనికరించే అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. బంధాలు ఉన్నప్పుడు విలువకుండా ఆ బంధాలు దూరమైన తర్వాత కన్నీరు కార్చేవాళ్ళు ఉన్నారు. ఒక్క విషయాన్ని గమనించండి, సమయం ఉన్నప్పుడే దేనికి విలువ ఇవ్వాలో దానికి ఇవ్వాలి. టైం దాటిపోయాక ఎంత ఏడ్చినా గతాన్ని మనం మార్చలేం. ఏశావు యొక్క స్వభావం మారిపోయింది. ఏశావు యొక్క ఏడుపు అంతా కూడా ఆశీర్వాదం పోయిందని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏశావు హృదయం ఎలా మారిపోయిందో తెలుసా? ద్వేషభావం మొదలైంది, అసూయ మొదలైంది, పగ రగులుతూ ఉంది. ఎప్పుడైతే తన తమ్ముడు దీవించబడ్డాడని తెలిసిందో సంతోషించడానికి బదులు ఇక తమ్ముడిని చంపాలి అనుకున్నాడు. ఏశావు జీవితంలో జరిగిన 3వ ఘట్టాన్ని మనం చూస్తున్నాం. మొదటి ఘట్టం జాస్తత్వాన్ని అమ్ముకున్నాడు. 2వ ఘట్టం దురుద్దేశంతో ఏడుస్తూ ఉన్నాడు. 3వ ఘట్టం తన హృదయంలోకి పగ, అసూయ వచ్చినాయి. ఎవరి హృదయాల్లో అయితే పగ, అసూయ వస్తుందో అక్కడ సమస్యలు మొదలవుతాయి. సొంత తమ్ముడి మీద అసూయ పడడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసినటువంటి యాకోబు తండ్రి ఇంటి నుండి పారిపోయాడు. అయితే ఏశావు మాత్రం తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. భ్రష్టుడైపోయాడు, తల్లిదండ్రులకు బాధాకరమైపోయాడు. స్వభావం మారిపోయింది, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. 20 సంవత్సరాలు జరిగినాయి. 20 సంవత్సరాలు జరిగినాయి. పగతో రగిలిపోతా ఉన్నాడు అనుకుంటున్నాడు యాకోబు. 20 సంవత్సరాల తర్వాత తన యొక్క తమ్ముడైన యాకోబు తన ఇంటికి వస్తున్నాడని తెలిసి 400 మందిని వెంట పెట్టుకొని ఎదుర్కొని వెళ్ళాడు. ఆ సంగతి తెలిసినటువంటి యాకోబు గారు ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క సముఖంలో ఒంటరిగా నిలబడి ఎబుకోరేవు దగ్గర ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. కానీ ఏశావు జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని మనం గమనిస్తే ఏశావు 400 మందిని వెంట పెట్టుకుని వెళ్ళిన కారణం యాకోబును చంపడానికి కాదు. ఒకప్పుడు ఉన్నటువంటి పగ, ఒకప్పుడు ఉన్నటువంటి ద్వేషం, ఒకప్పుడు ఉన్నటువంటి అసూయ తీసివేసుకొని క్షమాపణ హృదయంతో యాకోబును ఎదుర్కోవడానికి బయలుదేరాడు. ప్రియ స్నేహితులారా, క్షమించేటువంటి స్వభావం మనకున్నప్పుడు బంధాలు బలపడతాయి. క్షమించడం అలవరుచుకుంటే కుటుంబాలు బాగుంటాయి. మోసం చేసి యాకోబు ఆశీర్వాదాలన్నీ తీసుకొని వెళ్ళినా ఏశావుకు ఆ సమయంలో క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అలవాటైపోయినాయి. కానీ కాలం గడిచిన తరువాత ఆ పగను పోగొట్టుకున్నాడు ఏశావు. క్రోధము, అసూయ లోపల నుండి వెళ్ళిపోయింది. తమ్ముడి మీద ప్రేమ కలిగింది. తమ్ముడి మీద ద్వేషభావాన్ని తీసివేసుకున్నాడు. క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు తమ్ముడిని. ఈరోజు ఎంతమంది క్షమించగలుగుతున్నారు? మన శత్రువులు, మనల్ని మోసం చేసేవాళ్ళు మన పక్కనే ఉంటారు. మన స్నేహితులుగానే ఉండి, మనకు నమ్మకమైన వాళ్ళుగానే ఉండి, మనతోనే ఉండి మనల్ని మోసగించేటువంటి స్నేహితుల మధ్య మనం ఉన్నాం. బంధువుల మధ్యలో మనం ఉన్నాం. రక్త సంబంధికుల మధ్యలో మనం ఉన్నాం. మోసగాళ్ల మధ్యలో మనం ఉన్నాం. అయితే మనం ఏం చేయాలి? మనల్ని మోసం చేసిన వారి మీద పగ పెంచుకుందామా? మనల్ని మోసగించిన వారిని శపిద్దామా? మనం మోసగించిన వారిని చంపాలనే తాపత్రయాన్ని కలిగి ఉందామా? అలాగున్నట్లయితే క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యము మనలో లేనట్లే. కానీ ఏశావు జీవితంలో బలహీనమైన సంగతులను మనం చూస్తూ ఉన్నాం. ఆకలితో క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంది. అలాగనే
అవకాశం ఉండి కూడా సద్వినియోగం చేసుకోకపోవడం మూలాన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. మూడవదిగా ఏశావు జీవితంలో అసూయ, పగ రగులుతూ వచ్చింది. దాని దాటికి తట్టుకోలేక యాకోబు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క వాగ్దానం, ఎదోము వంశానికి ఏశావు నాయకుడిగా ఉన్నాడు. ఏశావును దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాడు. ఎందుకో చెప్పనా? హెబ్రీయులకు రాసిన పత్రికలో అతడికి మారు మనసు పొందని అవకాశం దొరకలేదు. ఆశీర్వాదాల కోసం ఆధ్యాత్మిక ఆశీర్వాదం యాకోబుకు దొరికితే శారీరక సంబంధమైన ఆశీర్వాదం ఏశావుకు దొరికింది. మనం గమనించినప్పుడు ఏశావు జీవితంలో మార్పు మనము నేటి కాలంలో ఉన్న దేవుని పిల్లలకు చాలా గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. గొప్ప విషయాలు తెలియజేస్తూ ఉంది. పగతో చాలా సాధించాలనుకుంటాం, పగతో ప్రాణాలు తీయగలుగుతాం, పగతో రగిలిపోతూ ఉంటారు చాలామంది. ఎందుకు ఊరికి పగ ఎవరికి రాదు కదా. చాలాసార్లు మనతో ఉన్న వాళ్ళని మనం మోసగించినప్పుడు వాళ్ళను మనం ఏదో ఒకటి చేయాలనుకుంటాం. కానీ దేవుని పిల్లలం కనుక మనకుండేటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ప్రభువా, వారిని క్షమిస్తూ ఉన్నాను. ఎవరు క్షమాపణ హృదయం కలిగి ఉంటారో వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎవరు క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వర్ధల చేస్తాడు. ఏశావు యొక్క జీవితంలో గొప్ప అద్భుతమైన సంగతి క్షమిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ స్టడీలో మీరు తెలుసుకుంటున్నటువంటి విషయాన్ని గమనించారా? మన జీవితాల్లో కూడా ఈరోజు నేడు ప్రపంచంలో గమనించండి, మనిషి ఎంత తొందరపాటుగా ఉన్నాడంటే చాలా తొందరపాటుగా ఉన్నాడు. క్షణిక ఆవేశంలో మాట్లాడే మాటలు ఇతర హృదయాన్ని గాయపరిచి కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాయి. విషయం తెలియకోకుండా జరిగిన సంగతి ఏంటో రెండు వైపులా వినకుండా కొన్నిసార్లు వెంటనే జడ్జిమెంట్ చేస్తారు. ఒకళ్ళేమో మంచోళ్ళుగా, మరొకళ్ళేమో చెడ్డోళ్ళుగా ఎంచుతారు. ఈ త్వరపడి తీసుకునే నిర్ణయాలు తీసుకునే వాళ్ళందరూ కూడా ఏశావు లాంటి స్వభావం కలిగిన వాళ్ళే. చాలాసార్లు ఆకలికి అంటే తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆకలి కోసం ఆత్మీయతను చంపుకుంటున్నారు, పార్టీల కోసం పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, సొంత అవసరతలు కోరికలు తీర్చుకోవడానికి దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరంగా పారిపోతున్నారు. ఏశావు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిని అమ్ముకుంటున్నారు చాలామంది. వారి సొంత కోరికల కోసం దేవుని సన్నిధిని అమ్మేసుకుంటున్నారు. పర్వాలేదులేండి, ఈ ఆదివారం కాదు మరొక ఆదివారం, ఈరోజు కాదు మరొక రోజు ఉందనుకుంటున్నారే, కానీ సాతానుడు మిమ్మల్ని పాడు చేస్తున్నది గమనించలేకపోతున్నారు. రెండవది, ఏశావు జీవితంలో సమయం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈరోజు కూడా మీ సమయం ఎక్కడుంది? మీరు మీ సమయాన్ని ఎక్కడ వాడుకుంటూ ఉన్నారు? ఎక్కడ వాడుతున్నారు? మీకంటే వెనకమాల వచ్చిన వాళ్ళు దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు. మీరేమో భక్తిపరులము, శక్తివంతులము, అభిషక్తులమని గర్వించి దేవుని యొక్క కృపకు దూరం అయిపోతూ ఉన్నారు. మూడవదిగా, ఏశావు హృదయంలో పగ చోటు చేసుకుంది. అసూయ ఎముకలకు కుళ్ళు. ఎవరి హృదయంలోనైతే అసూయ ఉంటుందో, ఎవరి హృదయంలోనైతే పగ ఉంటుందో వారి ఎముకలు కుళ్ళిపోతూ ఉంటాయి, వారి కుటుంబాలు కుళ్ళిపోతూ ఉంటాయి. మిమ్మల్ని మోసగించిన వారి మీద మీరు అసూయ పెట్టుకోవద్దు. మిమ్మల్ని మోసగిస్తారు, చాలామంది మోసగిస్తారు, అయితే వారి మీద మీరు అసూయ పెట్టుకోవద్దు. మీరు క్రీస్తు ప్రేమను కలిగి ఉండండి. ప్రియ స్నేహితులారా, ఈ సందేశంలో నేను మీకు తెలియజేయాలనుకుంటున్న విషయం, క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యాన్ని కలిగి ఉన్న మీరు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారు, ఎలాగ నడుచుకుంటూ ఉన్నారు? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి, అతడు తలంపులు మారిపోయినాయి. అతడు దేవుని కుటుంబంలో లేకుండా పోయాడు. వెచ్చలవిడితనంగా తిరగడం మొదలుపెట్టాడు. భ్రష్టుడైపోయాడు. అయితే తన తమ్ముడి విషయంలో అతడు తీసుకున్న నిర్ణయం అనేకులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా కనిపిస్తూ ఉంది. పగ మన జీవితాలను నాశనం చేస్తుంది, కానీ ప్రేమ మన జీవితాలను కడుతుంది. పగ మనల్ని, మన ఎముకలు పాడు చేస్తుంది. ప్రేమ మన ఎముకలకు, మనకు ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కలిగిస్తుంది.
పగతో జీవిస్తారా, ప్రేమ కలిగి నడుచుకుంటారా? క్షమిస్తారా, శపిస్తారా? మీరు మోసం చేసిన వాళ్ళు ఏం చేయొద్దు, మీకు నష్టం చేసిన వాళ్ళు మీరు ఏమనొద్దు, మీకు హాని కలిగించిన వారి మీద మీరు ఏం పగబెట్టుకోవద్దు. సమస్తము చేయగలిగిన ప్రభు చేతికి మీరు అప్పగించండి, మీరు విజయాన్ని పొందుతారు. ఈ సందేశం ద్వారా దేవుడు మీ హృదయాల్లో, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక.